వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా ఇందువదన భైరవవర్మ రేపొస్తాడని శారద చెబితే విని ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బవుతూ అక్కడి నుండి మాయమైపోతుంది. శారద ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మయ్యా అని గుండెలపై చేయి వేసుకుని కాలు పైకి తీయాలని చూస్తున్నా శారద కాలుని ఇంకా ఆ చెయ్యి వదలట్లేదు. ఎంతో ప్రయత్నిస్తుంది, అయినా ఏం లాభం లేదు. వెంటనే మనసులో భయంతో ఇదేంటి, ఆ దెయ్యం వెళ్ళిపోయింది కదా, మరి ఈ చేయెవరిది అనుకుంటూ, దేవుడా నువ్వే దిక్కు తండ్రి, నన్ను ఈ దెయ్యాల బారి నుండి కాపాడు, ప్రాణం పోయేలా ఉంది అని దీనంగా పైకి చూస్తుంది. ఇంతలో ఉన్నట్లుండి వాతావరణంలో ఏవో మార్పులు వచ్చి పడ్డాయి. గాలి ఎక్కువైంది. అంత చీకట్లో కూడా తెల్లగా మెరిసిపోతూ కిటికీ పరదాలు స్పష్టంగా ఎగురుతూ కనిపిస్తున్నాయి శారదకు. ఆ చేయి ఎప్పుడు వదులుతుందా, పైకి పారిపోదామా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. మురారి మురారి అని ఎన్ని గావు కేకలు పెడుతున్నా ఎవరికీ వినిపించట్లేదు. ఇందువదన ఉన్న కాసేపు కాస్త వెలుగుని అద్దుకున్న ఆ ప్రదేశం ఇందువదన మాయమవగానే ఒక్కసారిగా చీకటి కుహరంలా మారిపోయింది. ఆ పెద్ద హాలులో ఆ చిమ్మ చీకట్లో ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని చూస్తూ ఉంది శారద. శారదకు ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు, కానీ అక్కడ ఉన్నది ఇందువదన మాత్రమే కాదని అర్థమైంది. వెంటనే మనసులో ఇంతకీ చైత్రమైనట్లు, దానికి ఏదైనా అయితే మురారి నన్ను బ్రతకనివ్వడు అని కొత్త సంశయంలో పడింది శారద. ఇంతలో చైత్ర కోసం అతి నెమ్మదిగా చైత్ర చైత్ర ఎక్కడున్నావే అని పిలుస్తూ చుట్టూ చూస్తుంది. ఇప్పుడు దూరంగా ఉన్న ఒక కిటికీలో ఒక మనిషి ఏడుస్తూ కనిపిస్తాడు. శారద గుండె మళ్ళీ వేగాన్ని పెంచుకుంది. కిటికీలో ఒక వ్యక్తి కాళ్ళు ముడుచుకుని పైకి కూర్చుని తలను మోకాళ్ళ చాటుకు దాచుకుని వింతగా రోదిస్తున్నాడు. అమ్మో, వీడెవడు? ఇప్పటి వరకు ఆడదెయ్యాలనే చూశాను, వీడు మగదెయ్యంలా ఉన్నాడేంటి అనుకుంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని అటువైపే చూస్తుంది. ఇంతలో నెమ్మదిగా ఆ వ్యక్తి తన తలను పైకి లేపి కాళ్ళు కిందకి పెట్టి లేచి నుంచున్నాడు. శారద ఇంకా హడలిపోతుంది. అమ్మో, నా దగ్గరికి వచ్చేలా ఉన్నాడు. ఇది ఇల్లు కాదమ్మోయ్, దెయ్యాల దెబ్బలా ఉంది. అనవసరంగా ఈ కొంపకు వచ్చాను, తిరిగి నా ఇంటికి వెళ్లకుండానే చచ్చేలా ఉన్నాను అని గుండెలపై చేయి వేసుకుని ఏడుస్తూ అటువైపే చూస్తుంది. ఎంతో వికృతంగా ఉన్న ఆ ఆత్మ తన నల్లని కళ్ళతో శారదనే నిశితంగా చూస్తూ కాస్త వంగుని చేతులు కిందకి వేలాడేసి వింతగా నడుస్తూ శారద వైపుకు అడుగులు వేస్తుంది. శారద గుండె వేగం అంతకంతకు ఎక్కువైపోతుంది. ఇక వాడు దగ్గరకొస్తే ఎలాగో తనని వదలడని అర్థమైపోయిన శారద ఇంకా పెద్దగా అరవడం మొదలుపెట్టింది. లక్ష్మీ చందులు అక్కడ జరుగుతున్నవన్నీ వింటూనే ఉన్నారు. లక్ష్మి, ఆవిడ చచ్చిపోయేలా ఉందే, ఏదో ఒకటి చెయ్యకపోతే చచ్చిపోద్ది కంగారుగా మాట్లాడతాడు చందు. నాకు బాధగానే ఉందయ్యా, కానీ ఏం చేస్తాం, వెళ్తే మనం చచ్చిపోతాం కదా లక్ష్మి కూడా దీనంగానే అంటుంది. అది కాదే లక్ష్మి, నాకు ఐడియా వచ్చింది, ఈ కిటికీలోంచి చూద్దాం ఆవిడ ఎక్కడ ఉందో, లెగు అంటాడు నెమ్మదిగా పైకి లేస్తూ. చూసేం చేస్తావు, మనం ఆవిడని చూడడం పక్కన పెట్టు. ఆ దెయ్యం కనుక మనల్ని చూసిందనుకో, అప్పుడు ఆవిడ పైకి పోతుంది, ఆవిడతో పాటు మనల్ని కూడా తీసుకుపోతుంది అంటుంది గాబరా పడిపోతూ లక్ష్మి. అలా అంటే ఎలానే, ఇలా కష్టాల్లో ఉన్నప్పుడే కదా ఎవరికైనా సాయపడగలం. ముందు పైకిలే, మనకేం కాదు అని లక్ష్మి చేయి పట్టుకుని వేగంగా లెగిచి నుంచుంటాడు చందు. చందు గబాలున ఆ కిటికీ తీసి ఆ కిటికీలోంచి హాలంతా కనిపించినంత మేర గమనిస్తున్నాడు. ఆ ఆత్మ మాత్రం మెరిసిపోతూ ముందుకు నడుస్తూ కనిపిస్తుంది. లక్ష్మి,
అదిగో దెయ్యం, నీకు కనిపిస్తుందా? విస్మయంగా మాట్లాడతాడు. నేనేమైనా గుడ్డిదాన్ని ఏమిటయ్యా? నాకు గుండె ఆగిపోయేలా ఉంది చందు, కింద కూర్చుని పోదాంరా అని చందు చేయి పట్టుకుని కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంది. శారదమ్మ మెట్ల దగ్గరే ఉన్నట్టుంది, అందుకే ఆ ఆత్మ అలా నడిచి వెళ్తుంది. కళ్ళను పెద్దవి చేసి ఆ ఆత్మ వైపే చూస్తున్నాడు చందు. వెళుతుంది కాదయ్యా, వెళుతున్నాడు. ఇప్పటి వరకు ఆ ఇందువదన ఒక్కతే దెయ్యం అనుకున్నాం కదా, వీడెవడంటావు? లక్ష్మి కళ్ళలో బెదురు. అవునే, వీడెవడో? ఆశ్చర్యం అనుమానం కలగలుపుకుని చూస్తున్నారిద్దరూ. ఆ ఆత్మ నెమ్మదిగా మెట్ల దగ్గరకు వెళ్ళిపోతుంది. శారద అరుపులు ఎక్కువైపోయాయి. ఆ ఆత్మ నుంచి వచ్చే వెలుగుకు ఇప్పుడు శారద కూడా కొంచెం కొంచెం కనిపిస్తుంది. లక్ష్మి వెళ్ళిపోయాడు, ఆవిని చంపేస్తాడేమోనని నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామే? అదిరి పడుతూ మాట్లాడతాడు చందు. అవునయ్యా, ఈ రోజుతో ఆవిడికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లున్నాయి. ఆ దెయ్యం శారద దగ్గరకంటూ వెళ్ళిపోయింది. ఒక్కసారి తలను పైకెత్తి శారద వైపు చూసి బిగ్గరగా అరుస్తూ, ఇందువదన భైరవవర్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంవరం జరగకూడదు రాజమాత అంటూ శారద పీకను అమాంతం గట్టిగా పట్టుకుంటాడు. శారద గొంతు మూగబోయింది. కదిలే అవకాశం లేదు, మాట్లాడే ఆస్కారం లేదు. నరాలు బిగుసుకుపోతున్నాయి. ఊపిరి ఆడడం మానేసింది. చేతులను వేగంగా ఊపుతూ కొట్టుకుంటుంది. చందు ఇక ఓపిక పట్టలేక ఎక్కడ శారద చచ్చిపోతుందో అన్న భయంతో, అమ్మా శారదమ్మా, మనసులో హనుమంతుణ్ణి తలుచుకోండమ్మా, తొందరగా తలుచుకోండి, లేకపోతే చంపేస్తుంది అని గట్టిగా అరుస్తాడు. వెంటనే ఆ ఆత్మ కోపంగా వీళ్ళ వైపు తిరుగుతుంది. ఇంకా శారద ప్రాణం పోలేదు. చందు మాటలు విన్న శారద తరుముకొస్తున్న మృత్యువుని తప్పించుకోవడానికి మనసులో శ్రీయాంజనేయం శ్రీయాంజనేయం అని తలచుకోవడం మొదలుపెట్టింది. అయినా లాభం లేకుండా పోయింది. లక్ష్మి, ఇక తప్పదే, ఎలాగైనా సరే నేను ఆవిడ్ని కాపాడతాను. నాకేం కాదు, నువ్వు కంగారు పడకు. ఈ ఆంజనేయుని పుస్తకం నా దగ్గర ఉన్నంతసేపు నన్ను ఏమీ చెయ్యవు దెయ్యాలు. ఆ దేవుడే మనకు దిక్కు అని సింధూరాన్ని గుప్పెడు నిండుగా తీసుకుని గబాలున తలుపు తీసి జై హనుమాన్ జై హనుమాన్ అంటూ వేగంగా శారద ఉన్న చోటికి పరిగెడతాడు. ఆ ఆత్మ కోపంగా చందు వైపే చూస్తుంది, కానీ శారదను వదలట్లేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న చందు కాస్త దూరం నుంచి ఆ సింధూరాన్ని ఆ ఆత్మ మీదకు వేస్తాడు. క్షణంలో ఆ ఆత్మ గావు కేకలు పెడుతూ మాయమైపోతుంది. శారద కుప్పకూలిపోతుంది. వెంటనే చందు జై హనుమాన్ అంటూనే శారద నుదిటిన ఆ సింధూరం అద్ది పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. అమ్మా శారదమ్మ, తొందరగా లెగండమ్మా, మళ్ళీ ఆ దెయ్యాలన్నీ వచ్చేస్తాయి. ఎలాగైనా ఓపిక తెచ్చుకోండి, తొందరగా లెగండి, దేవుడి గదిలోకి వెళ్ళిపోవచ్చు అని కంగారు పడిపోతున్నాడు చందు. ఆ మాటకు శారద గబుక్కున లేచి నుంచుని గొంతు సవరించుకుంటూ కొద్దిగా వస్తున్న పీచు గొంతుతో, పద పద, తొందరగా పద, నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో చందు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ ఏడుస్తుంది. రండమ్మా, పరిగెత్తండి, నా దగ్గర సింధూరం కూడా అయిపోయింది అని వేగంగా శారద చేతిని పట్టుకుని దేవుడి గది వైపు పరిగెడుతున్నాడు. ఇంతలో దేవుడి గదికి కాస్త ముందు మళ్ళీ ఇంకో ఆత్మ ప్రత్యక్షమవుతుంది. చందు పరిగెత్తడం ఆపేసి ఉన్న చోటే ఆగిపోతాడు. చందు కాళ్ళు చేతులు ఆడడం లేదు. లోపల నుంచి లక్ష్మి, అయ్యా తొందరగా రా అయ్యా, నా గుండె ఆగిపోయేలా ఉంది, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను, తొందరగా వచ్చేయ్యా అని పెద్దగా ఏడుస్తుంది. ఇంతలో చందు దెయ్యం వైపే చూస్తూ వణుకుతున్న కంఠంతో, లక్ష్మి నేను చెప్పేది విను, నువ్వు నెమ్మదిగా తలుపు తీసి ఆ ప్యాకెట్లో ఉన్న సింధూరం అంతా ఆ ఆత్మ మీదకు వేసేయి. అది మాయం అవ్వగానే మేమిద్దరు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తాము అంటాడు.
అలాగే అయ్యా, ఒక్క నిమిషం అని లక్ష్మి గబగబా కిందకు వంగి కింద దేవుడి దగ్గర ఉన్న ఆ ప్యాకెట్ తీసుకుని అందులో ఉన్న సింధూరాన్ని కాస్త గుప్పెట్లో వేసుకుని భయంగా తలుపు తీసి ఆ ఆత్మ మీదకు విసిరేస్తుంది. ఈ ఆత్మ కూడా పెద్దగా రోదిస్తూ మాయమైపోతుంది. తొందరగా పదండమ్మా అని శారద చెయ్యి పట్టుకుని వేగంగా ముందుకు పరిగెడతాడు చందు. తొందరగా రాయ్యా, తలుపులు వేసేస్తాను అంటుంది లక్ష్మి కూడా. వస్తున్నాం, తలుపు తీసే ఉంచు అని వేగంగా దేవుడి గదిలోకి వెళ్ళి తలుపులు మూసేస్తాడు చందు. ఒక్కసారిగా తలుపుకు ఆనుకుని ఊపిరి పీల్చుకుంటారు ఇద్దరు. పోయిందనుకున్న ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది శారదకు. ఒక్కసారిగా ఆయాసపడుతూ, మంచినీళ్ళు, చచ్చిపోయేలా ఉన్నాను, 2 చుక్కల మంచినీళ్ళు నా గొంతులో పోయండి అని కింద కూర్చుండిపోతుంది. ఉండండమ్మా, ఇస్తున్నాను అని పక్కన ఉన్న బాటిల్ శారద చేతికి అందిస్తుంది లక్ష్మి. శారద బాటిల్ గబాలును అందుకుని గడగడ నీళ్లను తాగేస్తుంది. నాకు కూడా కొంచెం ఇవ్వండమ్మా. చందు కూడా ఒగురుస్తూనే మాట్లాడతాడు. శారద ఆ బాటిల్ని నెమ్మదిగా చందుకిస్తుంది. శారద లక్ష్మి వైపు చూస్తూ, మీరు ఈ దేవుడి గదిలో ఎందుకు పడుకున్నారు? అంటే ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని మీకు ముందే తెలుసా అని అనుమానంగా చూస్తుంది. తెలుసమ్మా అని నీరసంగా తలాడిస్తుంది లక్ష్మి. తెలిసినప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ముందే చెప్పాలి కదా అని కళ్ళెర్ర చేస్తుంది శారద. చెప్పలేమమ్మా, రాత్రుళ్ళు ఈ ఇంట్లో జరిగేవి చూడడం, అనుభవించడమే తప్ప మరునాడు ఏం జరిగిందో ఎవరికి చెప్పలేం శారదమ్మా అంటుంది గంభీరంగా లక్ష్మి. మళ్ళీ ఆశ్చర్యంగా తెరుచుకున్నాయి శారద కళ్ళు. వెంటనే అదేంటి అంటుంది. అదేంటంటే మేం మాత్రం ఏం చెప్తామమ్మా, అదంతే అంటుంది లక్ష్మి మళ్ళీ అయోమయంగా. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని నీకు మాత్రమే తెలుసా, అందరికీ తెలుసా అంటుంది శారద. నిన్న రాత్రి మాకు మాత్రమే తెలుసమ్మా, ఈరోజు రాత్రి మీకు కూడా తెలిసింది. రేపు రాత్రి ఎవరికి తెలుస్తుందో ఎవరికి తెలుసు అని లక్ష్మి తల మీద చేయి వేసుకుని ఉసూరుమంటూ మాట్లాడుతుంది. శారద లక్ష్మి వైపు అయోమయంగా చూస్తూ, మీ ఆవిడకు పిచ్చిగాని పట్టిందా, ఏదేదో వాగుతుంది అంటుంది. అది చెప్పడం కొంచెం తిక్కగా చెప్పింది, కానీ అది చెప్పింది మాత్రం ముమ్మాటికి నిజమేనమ్మా. చందు కూడా అమాయకంగా ముఖం పెడతాడు. అమ్మోయ్, నిన్న మీరు ఈ దెయ్యాలను చూసినట్లు ఈ ఇంట్లో ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నించారా అని అడుగుతున్నాను, మీకు అర్థమవుతుందా? కాస్త అసహనంగా మాట్లాడుతుంది శారద. ఎందుకు ప్రయత్నించలేదమ్మా, మాకు మాత్రం సరదానా ఈ దెయ్యాలతో ఆటలు? చాలా ప్రయత్నించాము, కానీ కుదరలేదు అంటాడు చందు. ఎందుకు కుదరలేదు? కుదరనివ్వలేదమ్మా ఆ ఇందువదన విస్మయంగా మాట్లాడతాడు చందు. పగలు కూడా ఇందువదన కనిపిస్తుందా? కళ్ళను పెద్దవి చేసి అడుగుతుంది శారద. పగలు ఆ ఇందువదన కనిపించదమ్మా, ఆ ఇందువదన ఆవహించిన మీ మనవరాలు మాత్రమే కనిపిస్తుంది అంటుంది నెమ్మదిగా లక్ష్మి. ఏంటి, చైత్రను ఇందువదన ఆవహించిందా? కళ్ళు తేలేసి నోరెల్లబెడుతుంది శారద. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.